కృష్ణ బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ షురూ చేశారు. 600 మందిని స్వదేశానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సురక్షితంగా స్వదేశానికి చేరేలా ఏర్పాట్లు చేయాలని ఏపీ భవన్ అధికారులు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. డీజీసీఏ పౌర విమానయాన శాఖ అధికారులతో చర్చించిన అనంతరం విమాన సేవల్ని గల్ఫ్ ఎయిర్ సంస్థ ప్రారంభించింది. పశ్చిమాసియాలో చిక్కుకున్న తెలుగువారిని కంట్రోల్ రూమ్ ద్వారా ఏపీ భవన్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇవాళ కొచ్చి విమానాశ్రయానికి 58 మంది, రేపు ముంబై విమానాశ్రయానికి 138 మందిని తరలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల్ని తరలించే ప్రక్రియ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో మానిటరింగ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్ యమున, ఏదైతే తెలుగువారు ఇప్పటికే బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగువారిని అయితే సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగువారి మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా సురక్షితంగా తరలించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చర్యలు చేపట్టింది. అది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఏదైతే భారత రాయబారి ఏదైతే ఉందో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారి అందరినీ కూడా కాపాడేందుకైతే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి దీంట్లో ప్రధానంగా ఎవరైతే చిక్కుకున్నారో యుద్ధం కారణంగా అక్కడ తెలుగువారు పెద్ద ఎత్తున చిక్కుకున్నారు. ఈ సమస్యలు అక్కడి నుంచి రాలేక వారందరూ కూడా మమ్మల్ని కాపాడండి అంటూ ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అయితే వేడుకుంటున్న పరిస్థితి. ఈ చిన్నారులు మహిళలు పెద్ద ఎత్తున ఉండటంతో అక్కడ చాలా సమస్యలు, వారికి తినడానికి, అదేవిధంగా ఉండటానికి, అదేవిధంగా తాగడానికి ఈ సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తుతున్న తరుణంలో వారందరినీ కూడా కాపాడాలని చెప్పని ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అయితే వేడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే తెలుగువారు 600 మంది చిక్కుకున్నారో వీరందరినీ కూడా కాపాడేందుకు, సురక్షితంగా వీరందరినీ తరలించేందుకు ఇప్పటికే గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో GAE ఈ ఎయిర్లైన్స్తో అయితే అధికారులు కూడా మాట్లాడారు. ఇప్పటికే వారందరినీ తరలించేందుకు నేటి నుంచి చూసుకున్నట్లయితే మొత్తంగా నేటి నుంచి మొత్తంగా 600 మంది ఈ తెలుగువారిని అయితే సురక్షితంగా తరలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు ఏదైతే గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారందరికీ కూడా అక్కడ ప్రత్యేక రూమ్ ఏదైతే టికెట్స్ కౌంటర్కి సంబంధించిన కూడా ప్రత్యేక రూమ్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా అక్కడి నుంచి రోజుకు ఒక 100 మంది చొప్పున చూసుకున్నట్లయితే ఇవాళ నుంచి మొత్తంగా 600 మందిని 4 రోజుల పాటు అయితే తరలించనున్నారు. దీనికి ఇటు చూసుకున్నట్లయితే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే సీఎం చంద్రబాబు కేంద్ర ఏదైతే లోక్ భవన్ ఉందో లోక్ భవన్ అధికారులతో కూడా ఇప్పటికే మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరైతే తెలుగు వారు ఉన్నారో వీరందరి డేటాస్ ఏదైతే ఉందో వాళ్ళందరి డేటా తీసుకుంటూ వారందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్లేసుల నుంచి ఎక్కడికి రీచ్ అవ్వాలి అనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు ఇప్పటికే అధికారులు. దీనికి సంబంధించి కూడా ఈ డేటా అంతా కూడా వారి కుటుంబ సభ్యుల వద్ద నుంచి సేకరించి వారందరినీ కూడా అక్కడికి ఒక చోటకే చేర్చి వారందరినీ సురక్షితంగా తరలించేందుకైతే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పెద్ద ఎత్తున చర్యలు ముమ్మరంగా చేపడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగువారు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది. వారందరినీ కూడా ఒక చోటకి సురక్షితంగా చేర్చి అక్కడి నుంచి వారందరినీ తరలించేందుకు పెద్ద ఎత్తున అయితే చర్యలు చేపట్టారు. దీంతో పాటు ఏదైతే కంట్రోల్ రూమ్లు, అదేవిధంగా ఈ సౌదీ దాంలో ఎక్కడైతే వీరంతా ఎక్కాల్సిన ఫ్లైట్ ఉందో దానికి సంబంధించిన లొకేషన్స్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వారందరికీ చేరుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో పాటు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ఎన్ఆర్టీ తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే పలువురు అధికారులతో, అదేవిధంగా లోక్ భవన్ అధికారులతో పాటు అటు కేంద్ర అధికారులు, అదేవిధంగా గల్ఫ్ ఇండియన్ ఏదైతే ఎయిర్ విమానయాన శాఖ ఉందో ఇప్పటికే గల్ఫ్ విమానయాన శాఖతో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. దీనిపైన వీరందరినీ కూడా సురక్షితంగా తరలించేందుకు తగిన చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట దక్కింది. షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ని సుప్రీంకోర్టు మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ప్రభాకర్ రావుకు బెయిల్ ఇచ్చింది. కొద్ది వారాల్లో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు.